గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుకున్న శ్రీకృష్ణుడి శిల్పాన్ని చూడండి. ఎంత అద్భుతంగా చెక్కారో! ఇంద్రుడి వల్ల కురుస్తున్న భారీ వర్షాల నుండి తన గ్రామమైన గోకులాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేత్తో ఎత్తి పట్టుకున్నాడు. ప్రజలు మరియు పశువులు పర్వతం క్రింద ఆశ్రయం పొందడం చూడవచ్చు. అదేవిధంగా ప్రజలు ఆనందంతో నృత్యం చేస్తున్నారు. ఈ పర్వతం పైన చూడండి, అరటి చెట్టు, చెట్టు ఎక్కుతున్న కోతి, ఎలుకను తింటున్న పిల్లి, వేటగాడు, గుహలోకి వెళ్తున్న సింహం వెనక రెండు కాళ్ళు, ఏనుగు, పాములు, నెమళ్ళు, ఇలా రకరకాల జంతువులను చూడగలిగేంతగా ఎంత క్లియర్గా అద్భుతంగా చెక్కారో చూడండి. భైరవ రూపంలో ఉన్న శివుడు రాక్షసుడి తల తీస్తే ఆ తల నుండి కారుతున్న రక్తాన్ని త్రాగడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్న శునకాన్ని చూడండి. భైరవుని కాళ్లకు, తల మీద, చేతులలో పాములను చూడొచ్చు. అదేవిధంగా ఒక చేతిలో అతను పట్టుకున్న పుర్రెను చూడండి. పాము ఒక కంటిలోకి వెళ్ళి ఇంకొక కంటిలోంచి బయటకు వస్తున్నట్లు భయంకరంగా చిత్రీకరించారు. ఇక్కడ ఇద్దరు సంగీత కళాకారులు ఉన్నారు.